తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాజధర్మం పాటించాల్సిన అవసరం వచ్చింది. దానికి కిలారు రాజేష్ కీలకం. కిలారు రాజేష్‌ని ప్రస్తుతానికి దుష్ప్రచారం అటు వైసీపీ కానీ మిగతాది ఇయన్నీ ఎట్లా ఉంటాయంటే, ఎవరికన్నా సన్నిహితంగా ఉన్నారు లేదంటే ఎవరైనా బాగా ఫేమస్ అవుతున్నారంటే, వాళ్ళు అమ్ముడు పోయారో, లేకపోతే వాళ్ళు దోచేసుకున్నారో చెప్తుంటారు. కిలారు రాజేష్ ఇప్పటికి గూడా అప్పట్లో ఎట్లా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఒక అపార్ట్‌మెంటు, ఒక ఫ్లాటు. ఆయన ఆ ఫర్నిచరే. కాస్త ఏమన్నా సోఫాలో, కుర్చీలో కొత్తవి కొనుక్కున్నాడేమో తెలీదు. ఆయన ఆ స్థాయిలోనే మెయింటైన్ చేస్తున్నాడు. అంతే తప్పించి రాస్తున్నట్టు దోచిపెట్టడమో, లేకపోతే సూట్‌కేసులు మోసుకెళ్ళడమో చేస్తులేదు. కానీ సమన్వయానికి ఒక మనిషి అవసరం. ఢిల్లీలో ఇప్పటిదాకా చంద్రబాబు గారు, బాబు గారి తరపున పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. లైక్ ఇదివరకు రామ్మోహన్ రావు కంభంపాటు, ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖరరావు వీళ్ళు. రాబోయే రాజకీయం లోకేష్‌ది. లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. పార్టీ అధ్యక్షుడు అవుతారు. రాజకీయం ఆయన నడపాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన యాక్టివిటీ నడుపుతారు. ప్రతిదీ ఆయన ఎక్కడ చేస్తారు? ప్రతిదీ చేయలేనప్పుడు ఏం చేయాలి? తన తరపున మనుషులు పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు గారికి తొండెపు దశరథ్ జనార్దన్ గారో, లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు కదా! ఆయన తరపున ప్రసాద్ గారో ఇట్లాగా. అట్లాగా తన మనుషులు తను సెట్ చేసుకోవాలనుకుంటారు లోకేష్. అలా సెట్ చేసుకునే క్రమంలో ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఇప్పుడు కిలార్ రాజేష్ ఏ ఎమ్మెల్యేకో, ఏ ఎంపీకో సో అండ్ సో చేయాలండి ఈ నియోజకవర్గంలో పని అని చెప్పారనుకోండి. నువ్వెవడు చెప్పడానికి అంటారు. అనే లోకేష్ మనిషి అన్న పేరుతో ఆగచ్చు కానీ, మీడియాలో ప్రత్యర్థులు మీడియాలో మాత్రం అతని చేత నెగెటివ్ రాయిపిస్తారు. అతని మీద నెగెటివ్ రాయిపిస్తారు. షాడో లేకపోతే ఇంకొక పేరు. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు వైసీపీ వాళ్ళకి సంబంధించి కొన్ని పేర్లు అట్లాగా రాశారు కదా! కాబట్టి వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వ్యతిరేక ప్రచారాలు చేస్తారు. ఇట్లాంటి సందర్భంలో అధికారిక ముద్ర కావాలి. ఆ అధికారిక ముద్రే రాజ్యసభ. అతనికి ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ఇవ్వడంలో తప్పు లేదని కూడా నేను అనుకుంటున్నా. ఇప్పుడు సానా సతీష్, కిలార్ రాజేష్, లోకేష్ తరపున కీ పొజిషన్. యెస్, కరెక్ట్. కేంద్రంలో పనులు పర్ఫెక్ట్‌గా చక్కబెడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ అప్పుడు యువగళం మొత్తం రాజేష్ చూసుకున్నాడు. లోకేష్ వెనకాలే తిరిగాడు ఢిల్లీలోదంతా కూడా. ఎవరెవరిని కలపాలి, ఎట్లా కలవాలి ఇయన్నీ జాగ్రత్తగా చేసుకొచ్చాడు కిలార్ రాజేష్. సానా సతీష్ ఓ రకంగా ఆయనకి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్‌గా పనిచేశారు. అలాంటోళ్ళని య పార్టీలో వాళ్ళు నెగెటివ్‌గా ఫీల్ అవుతారనో, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తారనో రాశారనుకోండి, నెగెటివ్ పక్కన పెట్టారనుకోండి. పదవి లేకపోతే ఈ పాయింట్ సలహాదారుని ఇచ్చారనుకోండి. ఇదివరకు వైసీపీ సలహాదారుల గురించి అన్ని తిట్టి, ఇప్పుడు మనం సలహాదారుని పదవి ఇచ్చి చేపిస్తే ఎట్టుంటది? కాబట్టి ఇప్పుడు సలహాదారుని కాకుండా ఓ రకంగా స్టాంప్ వేయడానికి సిద్ధపడుతున్నారు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి. అది ఇవ్వడంలో తప్పని నేనైతే అనుకోవట్లేదు. మేబీ వైసీపీ వాళ్ళు అనుకుంటే ఆళ్ళైనా మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఇదివరకు ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వాలు ఆయన పేరేంటి పరిమళ నత్వానికి ఇచ్చారు. ఆయన పార్టీ వాడని ఇచ్చారా? పార్టీకి సంబంధించిన పనులు చేస్తారనే కదా! అట్లాగే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు బయటికెళ్లారు. ఆయన రాజకీయాలు తెలుసని ఇచ్చారా? ఆయన ఆడిటరు. బట్ జగన్ గారికి సంబంధించిన పనులన్నీ చూస్తారని ఇచ్చారు. ఆయన తర్వాత ఇప్పుడు విభేదించొచ్చు. బట్ జగన్ గారికి ఆత్మలాగానే పనిచేశారు ఆయన. కేవీపీ రామచంద్రరావు గారికి కాంగ్రెస్ రాజ్యసభ ఎందుకు ఇచ్చింది? రాజశేఖర రెడ్డి ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఆయన పనులన్నీ చూస్తున్నారు కాబట్టి. ఆయన తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్. అలా కాకపోతే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని నేను బతికేస్తున్నాడు అంటారు. అట్లాగా కిలార్ రాజేష్ ఖచ్చితంగా అవసరం లోకేష్‌కి. మేబీ లోకేష్‌కి అయితే ఆయనకి రాజ్యసభ ఇప్పిస్తారనుకున్నా, ఇప్పించకపోతే లోకేష్‌కి నష్టం. చంద్రబాబు గారు, లోకేష్ గారు కూర్చుని ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. తద్వారా ఒక చట్టబద్ధత కల్పించి ఆయన ఉనికికి, ఆయన చేసే పనులకి, పార్టీ తరపున, ప్రభుత్వం తరపున తను చేసే పనులకి ఒక చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏం చేస్తారో చూద్దాం.